ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైఎస్ఆర్సీపీ నేత కరణం బలరాం కుటుంబం 2029 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది? చీరాల నుంచి పోటీ చేస్తుందా? అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందా? ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఈ చర్చకు ప్రధాన కారణం రెండు అంశాలు. ఒకటి, అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జ్ సరిగా లేకపోవడం, యాక్టివ్గా లేకపోవడం. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి అందుబాటులో లేరన్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే అద్దంకి వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కరణం బలరాం కుటుంబాన్ని అద్దంకి నియోజకవర్గానికి ఆహ్వానిస్తోంది. అద్దంకి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతోంది. మరోవైపు చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి. అమంచి కృష్ణమోహన్, కరణం బలరాం ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో అమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ పోటీ చేశారు. అమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం, వైఎస్ఆర్సీపీ నుంచి కరణం వెంకటేష్ పోటీ చేయడం కారణంగా అమంచి కృష్ణమోహన్ దాదాపుగా 41,000కు పైగా ఓట్లను సాధించారు. ఫలితంగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన కరణం వెంకటేష్ ఓడిపోయారు. వీరిద్దరి మధ్య పోటీ కారణంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాలకొండయ్య యాదవ్ గెలిచినటువంటి నేపథ్యం. వీరిద్దరు పోటీ పడకపోతే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చీరాల నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో గెలిచేది. కానీ వీరిద్దరి మధ్య పోటీ అంతిమంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కరణం బలరాం ఎటూ తేల్చుకోలేకపోతున్నారన్నది ఒక వాదన. వాస్తవంగా కరణం బలరాం కుటుంబం అద్దంకి నియోజకవర్గాన్ని వదిలేసి 10 ఏళ్ళు అవుతోంది. అయినప్పటికీ అక్కడ ఆ ఫ్యామిలీకి కొంత క్యాడర్ ఉన్నప్పటికీ అద్దంకి నియోజకవర్గం రాజకీయాల నుంచి 10 ఏళ్లుగా దూరం ఉంటున్నారు. 10 ఏళ్లుగా చీరాల నియోజకవర్గంలోనే రాజకీయం నడుపుతున్నటువంటి నేపథ్యం. 2019 ఎన్నికల్లో కరణం బలరాం గెలిచారు. 2024 ఎన్నికల్లో కరణం వెంకటేష్ పోటీ చేసి ఓడిపోయారు. 10 ఏళ్లుగా చీరాల నియోజకవర్గంలోనే రాజకీయాలు నడుపుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి మళ్ళీ అద్దంకి నియోజకవర్గానికి వెళ్ళాలంటే 10 ఏళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. మళ్ళీ అక్కడ కార్యకర్తలను కూడగట్టుకోవాలి, అక్కడ మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తక్కువ సమయం ఉంది కాబట్టి చీరాల నియోజకవర్గం నుంచే పోటీ చేయాలనే ఒక ఆలోచనకు వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పోయిన చోటే వెతుక్కోవాలనే ఒక ప్రయత్నం మీద కరణం బలరాం ఉన్నారు. ఆ నిర్ణయంతోనే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కరణం వెంకటేష్ చీరాల నియోజకవర్గం నుంచే పోటీ చేయబోతున్నారు. వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేయబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. అయితే ఇక్కడ చీరాల నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు అమంచి కృష్ణమోహన్ వీరిద్దరిని ఎదుర్కొని అధిగమించి వైఎస్ఆర్సీపీ గెలవాల్సిన అవసరం ఉంది. కరణం వెంకటేష్ గెలవాల్సినటువంటి అవసరం. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అన్నది ఇంకొక వాదన. ఒకవేళ అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఇంకో స్థానం నుంచి పోటీ చేస్తే కరణం వెంకటేష్ కు లైన్ క్లియర్ అవుతుంది. అమంచి కృష్ణమోహన్ వర్గం సహకరిస్తే ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుంది. ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే అమంచి కృష్ణమోహన్ ఒకవేళ తెలుగుదేశం పార్టీలో చేరితే ఎదుర్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఓట్ల చీలిక ఉండదు కాబట్టి వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఇంకా ఈజీ అవుతుంది అన్నది ఇంకొక వాదన. అయితే అమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా, వైఎస్ఆర్సీపీలోకి వస్తారా అనే అంశం పైన చీరాల ఎన్నికల ఫలితాలు మారుతాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక విశ్లేషణ. అమంచి కృష్ణమోహన్ పోటీ కారణంగా, ఓట్ల చీలిక కారణంగా వైఎస్ఆర్సీపీ ఇబ్బంది పడుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయింది కూడా ఓట్ల చీలిక వల్లే. లేదంటే వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకవర్గాల్లో చీరాల నియోజకవర్గం కూడా ఒకటన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు కరణం బలరాం మళ్ళీ చీరాల నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకునేందుకు, తన ప్రభావం చూపేందుకు అవిశ్రాంతంగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుందన్నది మరొక వాదన. అమంచి కృష్ణమోహన్ అధిగమించి, ఓట్ల చీలికను అధిగమించి గెలవాలంటే అటు తెలుగుదేశం పార్టీని, అమంచి కృష్ణమోహన్ని ఎదుర్కొని అధిగమించి గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ స్థాయిలో కరణం బలరాం కుటుంబం కృషి చేస్తే గెలవడం వైఎస్ఆర్సీపీ ఈజీ అవుతుందన్నది మరొక వాదన. అయితే అద్దంకిలో ఒక రకమైన పరిస్థితి, చీరాలలో ఇంకో రకమైన పరిస్థితి. రెండు విచిత్ర పరిస్థితుల నేపథ్యంలో చీరాల నుంచే పోటీ చేసి పోయిన చోటే వెతుక్కోవాలి, పోయిన చోటే గెలవాలి అనే ఒక నిర్ణయానికి కరణం బలరాం ఫ్యామిలీ వచ్చినట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.